అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మగః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే అర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సాక్షాత్తు స్కందుని చేత కుమారస్వామి చేత రచింపబడినటువంటి దివ్య పురాణం స్కాంద పురాణం. అందులో వైష్ణవ ఖండాన్ని నిన్న మనం ప్రారంభించుకున్నాం. విష్ణు సంబంధమైన క్షేత్రాలు లీలలు ఇందులో సంపూర్ణముగా వివరించబడి ఉండడం వల్ల దీనికి వైష్ణవ ఖండం అని పేరు. సప్తగిరులు వైకుంఠం నుంచి గరుడుని ద్వారా భూలోకానికి తీసుకొని రాబడిన విషయం మీరు విన్నారు నిన్న. ఆ కొండ మీద ఒకప్పుడు మహర్షులు ఒక గొప్ప యాగం చేశారు. ఆ యాగ సమయంలో ఒక మహారాజ వేషం ధరించినటువంటి ఆయన భార్యా సమేతంగా అక్కడికి వచ్చాడు. అటు ఇటు తిరిగాడు. దాంతో వీళ్ళకు కూడా అనుమానం వచ్చింది. ఇంతకీ మీరు ఎవరండి అని అడిగారు. మేమెవరమో మాకే తెలియదు అన్నారు వాళ్ళు. కొన్ని తల్లి తండ్రి ఎవరు అంటే తల్లి తండ్రి వాళ్ళని ఎరగమన్నారట. మరి ఎలా జన్మించారు అని మళ్ళీ కొంతమందికి అనుమానం వచ్చింది. చదువుకున్న వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకని తల్లి తండ్రి లేకుండా ఎలా జన్మించారండి మీరు అంటే అసలు మేము జన్మించలే లేదు అన్నారు వాడు. జన్మించకపోతే రూపం ఎలా వచ్చింది అన్నాడు ఒకడు. అనగానే ఆ సమయానికి అక్కడ నారద మహర్షి ఏం చేసి ఇందులో ఒక తిరకాసు వాడు కనపడుతుంది. పూర్వం కాసులు ఉండేవారండి, తిరకాసు అరకాసు అనేవారు సరదాగా. పుట్టుక లేదు అంటున్నాడు ఆయన. పుట్టుక లేదు అంటే వాడికి చావు లేదని అర్థం. భూమి మీద ఎవరైనా తల్లిదండ్రులకు జన్మించారంటే వాళ్ళకి మరణం తప్పదు. పుట్టాడు అంటే చావు తప్పదు, చచ్చాడు అంటే మళ్ళీ పుట్టుక తప్పదు. ఈ పుట్టుక చావు లేకుండా పోవాలంటే కర్మల యొక్క పరిపక్వం కావాలి, దానికి అపూర్వమైన సాధన కావాలి, అపూర్వ సాధనతో పాటు జ్ఞానము కావాలి. అన్ని వేళలో ఒకే రకమైనటువంటి మంత్రం పనిచేయదట. దేనికి ఏ సమయంలో ఎటువంటి ప్రజ్ఞ వాడాలో అటువంటి ప్రజ్ఞ వాడాలి. అలా కాకుండా తనయంత తాను రూపం ధరించిన వాడికి పుట్టుక లేదు అంటారు. వాడిని అభవుడు అని కూడా పిలుస్తాం. ఈ వచ్చిన వాడు పుట్టుక లేదంటున్నాడు కాబట్టి ఈయనకి మరణం కూడా లేదు. అభవుడు అంటే అతడు అమర్త్యుడు అవుతాడు. ప్రస్తుతం ఆయన గురించి ఎందుకు, మనకి యజ్ఞం చేస్తున్నారుగా, మీ యజ్ఞం పూర్తి చేయండి అన్నాడు. యజ్ఞ సమయంలో చెప్పులు వేసుకుని రావడం, ఇది లోపలికి బయట వరకు చెప్పులు వేసుకొస్తాం, కానీ పూర్ణాహుతి జరుగుతున్న మంటపం దగ్గరికి చెప్పులతో రావడం, పైన చొక్కాలు అవి వేసుకోవటం ఆ రోజుల్లో కొంతమంది నిషేధంగా భావించేవారు. ఉత్తర భారత్కి మనకో తేడా ఉందండి. ఉత్తర భారత్లో చొక్కాలు వేసుకుని యజ్ఞం చేస్తారు. బదరీ ఆలయంలోకి వెళ్ళి చొక్కా బనీలు లేకుండా కూర్చుంటే ఆ తర్వాత వీడిని ఎంచక్కా నలుగురు మోసేస్తారు. అది ఇక్కడ అనుకోండి, మన గొడవల్లో వేడి ఎక్కువ. దక్షిణాదిలో సహజంగా ఉష్ణం ఎక్కువ కనుక చొక్కా తీసి పైన కండువా వేసుకుని అర్చన చేయడం ఒక సంప్రదాయం.
కాబట్టి ఈ సంప్రదాయమే గొప్ప అనడం చాలా పెద్ద భ్రమ అన్నాడు వేదవ్యాసుల వారు. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకి ఈ సంప్రదాయాలు ఏర్పడతాయి, ఈ నియమాలు ఏర్పాటు చేశారు. నియమములన్నీ కూడా జ్ఞానముతో కూడినవి. భయంకరమైన హిమాలయ పర్వతాల్లో బదరీలో విష్ణు దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఇంచుమించుగా గుమ్మం దాకా చెప్పులు వేసుకెళ్ళవలసింది. ఆ తర్వాత కూడా సాక్స్ వేసుకోకుండా లోపలికి వెళ్ళలేదు. యోగుల్ని పక్కన పెట్టండి, సామాన్య మానవుల సంగతి చూడండి. ఆ మంచుగడ్డ మీద చెప్పు లేకుండా కాలు పెడితే ఆ తర్వాత వాడు ఏమవుతాడు. కాబట్టి అదేమిటి సాక్స్ వేసుకున్నారు, బనీలు వేసుకున్నారు, చొక్కా వేసుకున్నారు, లేకపోతే కోటు వేసుకున్నారు అని అనడం పిచ్చి ప్రశ్న, వెకిలి ప్రశ్న. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది? గొప్ప విజ్ఞాన శాస్త్రం, మనుషులకి సౌకర్యంతో కూడినటువంటి శాస్త్రం మన సంప్రదాయ శాస్త్రం అంటే, ఆగమ శాస్త్రం అంటే. అందువల్ల ఆగమాలని చాలా జాగ్రత్తగా చదవాలి, భక్తి శ్రద్ధలతో వాటిని గుర్తించి అందులో చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ మాత్రం అది వెంకటాద్రి. ఆ వెంకటాద్రి మీద యజ్ఞశాలలోకి చెప్పులు నిషేధం. రెండవది, పైన చొక్కాలు అప్పట్లో కంచుకాలు అంటారు అనమాట. ఈ కంచుకాలు వేసుకుని రాకూడదు. పాతకాలంలో ఇలా చక్కగా తాడు వేసుకుంటుండేవి అనమాట, వాటి కంచుకము అంటారు. ఇవి వేసుకోకూడదు. కోదండం పుచ్చుకొని ఆయుధములతో, వివిధ ఆభరణములతో, పాదుకలతో వీళ్ళు యజ్ఞవాటికలోకి వస్తున్నారే అని కొంతమంది అడిగారు. అప్పుడు నారదుడు అన్నాడు, శక్తిమంతుడు ఏమి చేసినా దోషం ఉండదు. మహాశక్తి కలిగిన వాడికి ఇవి దోషాలు ఉండవు. ఏ దోషమైనా శక్తిహీనుడికి. ఆయన శక్తి ఏమిటో, ఆయన పాదుకులు వేసుకుని తట్టుకుంటాడేమో. ఆయన నగలు వేసుకుని, కంచుకం వేసుకుని యజ్ఞశాలలోకి వచ్చి యజ్ఞంలో ఉన్న అగ్నిహోత్రుడి యొక్క ప్రభావానికి లోను కాకుండా, అగ్నిహోత్రుడి శాపానికి గురి కాకుండా ఉండే శక్తి కలిగిన వాడేమో. ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు, మనకెందుకు అన్నాడు ఆయన. ఇది కూడా నిజమైన ఉంటాయి. మీలో పూర్తిగా భగవత్ శక్తి ఉంటే, భగవంతుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిస్తే కావాలని మీరు చెప్పులు వేసుకుంటే ఏమవుతుంది. ఎంతమందిని యుద్ధంలో చెప్పినా అర్జునుడికి పాపం రాలేదు. కారణం ఏంటో తెలుసా? నేను చంపుతున్నాను అనుకోకుండా ఇదంతా భగవంతుడు జీవిస్తున్నాడు అనుకోవడం వల్ల అర్జునుడికి రమ్మంత పాపం అంటలేదు, ధర్మరాజుకి పాపం అంటలేదు. కానీ దుర్యోధనుడు లాంటి వాడికి పాపం ఎందుకు అంటిందంటే, నేను వీరుణ్ణి మరగాడిని ఎవరైనా చంపుతున్నానని అహంకరించడం వల్ల. అహంకారం ఉంటే నీకు పుణ్యం పాపం రెండూ వస్తాయి. ఒక ఆయన నేను చేస్తున్నాను, నేను గొప్పవాణ్ణి అని మనస్సులో పదే పదే అనుకుని ధనాన్ని దానం చేస్తే అప్పుడు అతనికి దానం చేసిన పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం వల్ల మళ్ళీ జన్మ వస్తుంది. ఒక ఆయన నేను ఎవరినైనా చంపగలను, కొట్టగలను, నేను పాపం చేయగలను అని దర్జాగా చేస్తే నేను చేస్తున్నాను అనుకున్నాడు కనుక ఆ పాప ఫలితం అనుభవిస్తాడు. పాప ఫలితం వల్ల నరకానికి పోతాడు, మళ్ళీ భూమి మీద జన్మ పొందుతాడు. అంటే దీన్ని బట్టి నేను చేస్తున్నాననే అహంకారం వల్ల పుణ్యము చేసినా, పాపము చేసినా, పుణ్యం వల్ల సుఖాలు పొంది స్వర్గాదులకు వెళ్ళి మళ్ళీ జన్మెత్తుతున్నాడు, పాపం వల్ల నరకాదులకు వెళ్ళి మళ్ళీ జన్మెత్తుతున్నాడు. పునర్జన్మ తప్పడం లేదు. ఎటొచ్చి ఫలితంలో తేడా ఉంటుంది. పుణ్యం చేస్తే ఉత్తమ జన్మ వస్తుంది, పాపం చేస్తే నీచ జన్మ వస్తుంది. కానీ ఫలితం ఉంది, ఫలితం వల్ల జన్మ వస్తుంది కదా. జన్మ అంటూ వచ్చాక వాడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా ఇక్కడ కొన్ని కష్టాలు సుఖాలు పొందక తప్పదు. మనం ఎంత పుణ్యాత్ములమైనా లాక్డౌన్ పెడితే బయటికి వెళ్ళడానికి లేదు, ఇంట్లో కూర్చోవలసిందే. రోగం రోగమే, అన్నం అన్నమే, సున్నం సున్నమే. నెత్తి మీద ఎవడన్నా రాయితో కొడితే కన్నం కన్నమే. ఆ పాపాత్ముడికైనా పుణ్యాత్ముడికైనా కష్టాలు తప్పట్లేదు, సుఖాలు తప్పడం లేదు. అందువల్ల ఈ పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఏ పని చేసినా నిరహంకారుడై చెయ్యాలి. నేను చేస్తున్నాననే ఒక భావన అందులోంచి పోవాలి. అదంత తేలిక ఇక్కడ పోతుందండి. ఎవరిని అడిగినా సరే నే అంటాడు, అనుకుని ఉండలేడు. కానీ అడుగులో కొంతమంది అలా ఉన్నారు. అందుకే నిరభిమానుండై వధించిన పాపంబు పొడమరు అని భాగవతంలో చెప్పారు. నువ్వు 1,00,000 మందిని చంపినా నేను చేస్తున్నానని అహంకారం లేకుండా ఇది భగవత్ కర్తవ్యం అనుకుని భగవంతుడి వారం వేసి యుద్ధంలో జనాన్ని చంపితే ఆ పాపం నీకు రాదు. మిలిటరీ వాడికి ఎందుకు పాపం రాదో తెలిసిన? ఎంతో మందిని కాల్చి పారేస్తారు కదా. కానీ మిలిటరీ వాడికి పుణ్యం తప్ప పాపం ఎందుకు రాదంటే వాడు గవర్నమెంట్ ఆర్డర్ని ఒబే చేస్తున్నారు. దేశ రక్షణ కోసం గవర్నమెంట్ కాల్చేయండి, పాకిస్తాన్ కోటలో వేసి పారేస్తారు. అందుకే వాడికి పాపం రావడాల. హత్యా పాపం వాడికి అంటాం. కానీ నీవు ఇక్కడ కూర్చొని ఎవరైనా చంపావంటే నేను తీసుకెళ్ళి జైల్లో పెడతాను, నీకు హత్యా పాపం వస్తుంది. ఎంత తేడా ఉందో చూసారా? అక్కడ ప్రభుత్వం మీద భారం వేశారు, ఇక్కడ వీడు తన మీద భారం వేసుకున్నాడు. మనందరికీ అసలు ప్రభు పరమాత్ముడు.
అందువల్ల భగవంతుని మీద భారం వేసి నీవు ఏదైనా ఒక కర్మాచరణ చేస్తే, ఆయన చేయమన్నట్టు చేస్తే అప్పుడు నీకు పాపము రాదు, పుణ్యము రాదు. పాప పుణ్యములు ఉండవు కనుక ముక్తి వస్తుంది. అందువల్ల జ్ఞానులు చెప్పులు వేసుకుని గుళ్ళోకి వెళ్ళినా వాడికి ఏమవ్వదు. వాడి శక్తి ఎటువంటిది. ఒకవేళ వాడిలో లోపం ఉండి అహంకారం అంటే చెప్పులు వేసుకున్న ఫలితం వాడని చూస్తాడు. మధ్యలో నువ్వేం కామెంట్ పెట్టక్కర్లా. నీ కామెంట్ వల్ల వాడికి వచ్చి లాభం లేదు, నష్టం లేదు. అందువల్ల దానికి శక్తి మూలమవుతుంది. దానికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్పడం మీకు. భక్త జయదేవుడి వంటి అపూర్వ కవులు చాలా అరుదుగా ఉంటారు. శ్రీకృష్ణుడు అంటే ప్రాణనాయకుడు. కృష్ణుడి మీద ఆయన రాసిన పాటలన్నీ గీత గోవిందం అని పిలువబడ్డాయి. గీత లేదు, గోవిందం లేనివాడు గీత గోవిందం, వాడు వేరే పేరెట్టుకుంటే వాడు మోసగాడు. గీత గోవిందం అంటే ఆయనది. ఈ మధ్యన ఎవడు వాడు నేనే గీత నేనే గోవిందరు. దానికి పేరున్నంత మధ్యతో ఆడే కృష్ణుడే. పేరు చాలా మందికి ఉంటుంది. అందులో పేరు పెట్టిన వాడు రాముడు కృష్ణుడు అయిపోతాడా? రాము పాత్రకుని రంగస్థలి నటించు రంగుమోముగోడు రాముడుగుని నామసామ్యమను నరుడు దేవుండవుని విరుతశీల సత్మ వినుర పద్మ అని 1987లో రాశారు పద్యం. రాముడి పాత్ర ధరించి రంగు మొహం వేసుకున్న తర్వాత రాముడు అవుతాడా? ఇంటికి వచ్చాక పరపరపర కోడి మీకు తినేవాడు. కాబట్టి వాడు రాముడు అవ్వలేడు. పేరున్నంత మాత్రం చేత రాముడు అని పెట్టుకుంటే రాముడు అవ్వలేడు, కృష్ణుడు అనుకుంటే కృష్ణుడు అనుకోలేడు. అదో భ్రమ. ఆ భ్రమలోంచి బయటపడి పరమభక్తితో కూడితేనే నీకు జ్ఞానం వస్తుంది. ముందు భక్తి కలిగితే కానీ జ్ఞానం రాదు. ముందే జ్ఞానం అనుకుంటే ఉన్న జ్ఞానం అజ్ఞానం వస్తుంది. అప్పుడేమవుతుందన్నమాట, నేనే గీత నేనే గోవిందం నేనే కృష్ణుడు అనుకుని చివరికి పిచ్చి వేషాలు వేసి డబ్బు పెంచబడి ఈ మధ్యన కొంతమంది ఇదోటి నేర్చారంటో లింకులు పంపించడం. నువ్వు ఇందులో 700 కడితే నీకు 1000 రూపాయలు వస్తాయి, 400 కడితే 1000 రూపాయలు వస్తాయి. ఎంత మోసం ఇది! 400 కడితే వాడు 1000 రూపాయలు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? అది ఉట్టుట్టి బ్యాంక్. నువ్వు 400 అందరూ వేస్తే ఏడాదికి 1000 రూపాయలు ఎలా ఇస్తాడండి? ఎవడెవడో వేస్తున్నాడంటే మీరు సర్వనాశనం చేయాలనుకుంటాడు అనమాట. మన వాళ్ళకి అమాయకత్వం కదా. అయ్యి బాబాయ్ 1000 రూపాయలు వేస్తే ఏడాదికి 2000 అవుతుందిట, 400 కడితే 1000 వస్తుందిట. లేకపోతే ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నీకేదో ఉచితంగా 600 రూపాయలు జియో వాడు ఏదో ఇస్తాట ఆఫరు. ఎందుకు ఇస్తాడండి? ఇది ఎవడో చేస్తున్న నాటకం. పాపం నాతో పాటు పనిచేసిన ఓ లెక్చరర్ గారు 2 ఏళ్లకు రెట్టింపు అవుతుందని 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఒక అర్బన్ బ్యాంకులో వేశాడు. ఒక పిచ్చి అర్బన్ బ్యాంకులో. అది అర్బన్ బ్యాంకో డర్బన్ బ్యాంకో తెలియదు. అందులో వేశాడు. ఒక ఏడాది 2 లక్షలకి 2 లక్షలు వచ్చాయి. ఈ 2 లక్షలు మళ్ళీ వేశాడు. ఆ తర్వాత 3వ ఏడాది ఎత్తి వేశారు. ఈ మధ్యన వినే ఉంటారు. ఈ అర్బన్ బ్యాంక్ ఎత్తేస్తే ఎంతమంది నాశనం అయిపోయారు. పిల్ల పెళ్లి కోసం దాచుకున్నవాడు, కొడుకు చదువు కోసం దాచుకున్నవాడు, రిటైర్ అయ్యాక ఏదో గురువు గారికి సేవ చేయడానికి మారుతి కారు కొందాం అనుకున్నవాడు వాళ్ళు కాదు, అందరూ దేవాడ ఎత్తేసాడు. 1,00,000 రూపాయలకి 2 ఏళ్ల తర్వాత ఎవడన్నా 2 లక్షలు ఇస్తాడా? ఏ బ్యాంక్ ఇస్తుందా? గవర్నమెంట్ బ్యాంకులకి 6.5 ఏళ్ళు 7 ఏళ్ళు అయితే కానీ రెట్టింపోవదు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా చెప్పలేము. ఆ ఇంట్రెస్ట్ కంటే ఈ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి మనకి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఉన్న ట్రస్ట్ దాని మీద పెట్టి ఆ తర్వాత భ్రష్టు కొడుతున్నాం. అవునా? ఎందుకు పనికి రాకుండా పోతున్నాం? దురాశ అంటారు. ఒకేసారి ఎవడు ఏ వ్యాపారంలోనూ కష్టపడి చేయగా డబ్బు సంపాదించవచ్చు. లేదా నీ అదృష్టం బాగుంటే వ్యాపారంలో వస్తుంది, కానీ బ్యాంకులు ఎందుకు ఇస్తాయి? నువ్వేదో 400 కడితే ఎలా వస్తుంది? ఇదేమో పైగా ఆకాశం అంటాడు. ఏం ఆకాశం? అది ఉన్నది అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాశనం చేస్తాడు. ఇలాంటి గ్రూపుల్లో జాయిన్ అయ్యి 400, 1000 కట్టి సర్వనాశనం కాకండి. ఆ తర్వాత పడి మీరు ఏడవకండి, మీకు పడి వాడు ఏడవకండి. వాడు ఎలా జరిగిపోతాడు. మధ్యలో మీరు నాశనం కాకండి. వాడు గుర్తుపెట్టుకోండి, ఇలా డబ్బులతో వ్యాపారం చేసేటటువంటి గ్రూపులు, డబ్బులతోటి మిమ్మల్ని పాడు చేసేటటువంటి ఇది సత్సంగాలు దుత్సంగాలు. మీరు 400 కడితే 1000 ఇస్తాం, లేకపోతే ఏడాదికి ఎంత ఇస్తాం, ఈ డబ్బు వేస్తే మీకు అంత వస్తుంది అని దాంతో మీకు ఎవరైనా వ్యాపారానికి సంబంధించిన పెడితే తక్షణం వాడిని 2 చివాట్లు పెట్టి అందులో తప్పుకోండి. అలా తప్పుకుంటే మీరు జ్ఞానులు అవుతారు. లేకపోతే అలాగో ఎట్టి మీద కొట్టిగలుగుతాయి. 60,000 70,000 పెట్టించేసుకుంటాడు వాడు ఎవడో ఈ మధ్యకాలంలో. ఆ తర్వాత ఏమవుతావు? చెంగు వేసుకుని ఎట్టిపోతావు. ఆ తర్వాత వాడిని ఎంత పట్టుకున్నారో వాడిని దొరికితే మాత్రం ఉంది హాయిగా ఇక్కడ తినే అన్నం జైల్లో తింటారంటే వాడు. జైల్లో తన పెడతారు ఎలాగో. తర్వాత కొంతకాలానికి తప్పుడు సంపాదనతో బెయిల్ గుర్తులు బయటకు వస్తాడు. వాడు హాయిగా దర్జాగా దొరుకుతాడు. వీడు మాత్రం 7 మొహంతో ఎప్పుడు వాడు నాకు డబ్బులు ఇస్తాడో అనుకుంటాడు. వాడు డబ్బు జీవితంలో ఇవ్వడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి మోసముల వెంట దురాశ వెంట పడితే ఉన్న శక్తి నాశనం అవుతుంది. శక్తి పుంజుకోవాలంటే కఠోర సాధన చేయాలి. అంతటి శక్తివంతుడు మాత్రం ఈ ప్రపంచంలో ఒక్క మనకి గీత గోవిందం రాసిన పరమ పూజ్యుడు భక్త జయదేవుడు. ఆయన కృష్ణుడి
నిరంతరం ఆరాధించాడు. ఇప్పుడు మన గుళ్ళో ఉన్న కృష్ణుడి విగ్రహం ఎలా ఉంటుందో ఆయన దగ్గర కూడా అటువంటి ఒక విగ్రహం ఉండేది. పూజా మందిరంలో పెట్టుకుని భార్యా సమేతంగా పూజించేవాడు. ఆయన భార్య పేరు పద్మావతి. ఓ రోజున ఆయన భార్యని పక్కన కూర్చోబెట్టుకుని ఏ పాట అయినా రాసేవాడు. ఒక గీతం రాస్తున్నాడు. స్మరకరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ మురారం అని రాశాడు. మన్మధుడు నన్ను పీడిస్తున్నాడు. ఈ మన్మథ బాధ విషం లాంటిది. విరహం ఎక్కువైపోతే ఆ విరహం విషం లాంటిదట. ఈ మన్మధుడు అనేటటువంటి విషమును నాశనం చేసేది నా శిరస్సుకి ఆభరణము ఓ రాధ నీ పాదం. కాబట్టి నీ పాదం అనే చిగురకు నా నెత్తి మీద పెట్టు అని కృష్ణుడు అన్నట్టుగా రాశాడు ఆయన. రాసిన వెంటనే నీకు కంగారు వచ్చింది. ఇదేమిటి? పరమాత్ముడు కృష్ణుడు రాధని నీ కాలు నా నెత్తి మీద పెట్టాడు. రాధ యొక్క పాదం ఎంత గొప్ప పాదం అయినా, చిగురుటాకు వంటి పాదమైనా ఆయన పరమాత్మ కదా. పరమాత్మ శిరస్సు మీద ఈవిడి పాదం పెడితే ఆయనకేమో వేడి తగ్గిపోతుందిట. పైగా శిరస్సు కదా ఒక నగట ఆభరణం అంట. నీ పాదం నాకు ఆభరణం అని స్వామండం ఏమిటి, నేను తప్పు వేసాను అనుకుని బాధపడిపోయి ఆ మాట పూజా మందిరంలో పెట్టి పద్మ నేను కొండ మీద ఉన్న కృష్ణుడి ఆలయానికి వెళ్ళొస్తాను అన్నాడు. కృష్ణ ఆలయానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన 10 నిమిషాలకి తిరిగి వచ్చేసాడు. పాట వచ్చేసింది, నాకు పాట తట్టింది అన్నమాట. వెంటనే వచ్చారండి. 10 నిమిషాల్లోనే గుడికి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అని ఆవిడ. అయితే పూజా మందిరంలో ఉన్నటువంటి తాళపత్రాల మీద ఆ పాట రాయండి, ఈ లోపు మీకోసం పాయసం తెస్తానండి. అలాగే నేను ఏం చేశాడు, చెప్పులతో వెళ్ళిపోయాడు అబ్బాయి. చప్పున పాదుకలతో పాటు పూజా మందిరంలో వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ కంగారు పడి, స్వామి ఈ పాట మీద పిచ్చితోటి మీరు చెప్పులు కూడా విడిచిపెట్టట్లేదు, చెప్పులు లోపల పెడతారు. ఎప్పుడైనా మన ఇంట్లోకి అసలు చెప్పులు వేసుకొచ్చారో అటువంటిది పూజా మందిరంలోకి చెప్పులతో పెడుతున్నారు, బయటకు విడిచిపెట్టానంటే మర్చిపోయాను పద్మ అని అప్పుడు ఆ పాదుకలు బయట పెట్టి లోపలికి వెళ్ళాడు. పాట పూర్తి చేశాడు. ఇంతలో పాయసం తెచ్చింది. పాయసం నివేదన చేస్తున్నాను, నువ్వు లోపలికి వెళ్ళి ఒక తులసి దళం అన్నాడు ఆయన. తులసి దళం తెచ్చాడు. ఈలోపు గుమ్మం దగ్గర ఎవరో తలుపు తట్టినట్టయింది. చూస్తే మళ్ళీ భక్త జయదేవుడే ఉన్నాడు అక్కడ. ఇదేమిటండి, లోపల కూర్చున్నవాడు మళ్ళీ బయటికి వెళ్ళారు, రండి లోపలికండి. ఈ లోపలికి వచ్చి ఇప్పుడే పాట తట్టింది, పాట రాస్తాను, పూజా మందిరంలో కూర్చున్నాడట. ఈవిడికి మతిపోయింది. ఇందాక వచ్చి పాట రాశానన్నాడు ఆయన. అప్పుడు ఆయనకి పాయసం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి పాట తట్టింది, పాట పూర్తి చేస్తానంటాడు ఏమిటి అని పూజా మందిరంలో చూస్తే పూజా మందిరంలో తాళపత్ర కింద విడదీయబడి ఉన్నాయి. పక్కన పాయస పాత్ర ఉంది, అందులో సుస్పష్టముగా 2 లైన్లు రాయబడి ఉన్నాయి. ఏమండి, ఇందాక మీరే కదండి పూజా మందిరంలోకి వచ్చారు, పైగా చెప్పులు వేసుకొచ్చారు, ఆ చెప్పులు నేనే బయట పెట్టించాను, పాయసం కూడా నివేదనకి ఇచ్చాను, మీరు పాట పూర్తి చేసి వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు ఏమిటంటే నేను గుళ్ళోకి వెళ్ళాను, నేనెక్కడ పాట రాశానని నేను తన పూజా మందిరంలోకి వెళ్ళాడు. చూస్తే అక్కడ సుస్పష్టముగా ఈయన రాయాలనుకున్న భావం అక్కడ వచ్చేసింది. ఈయన రాయాలనుకున్న భావం కూడా కదని, ఆ వచ్చిన వాడు సాక్షాత్తు కృష్ణుడు. ఈయన అలా గుళ్ళోకి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన లోపలికి వచ్చాడు. వచ్చి ఈ తాళపత్రాల మీద మిగతా పాట తాను పూర్తి చేశాడు. ఇక్కడికి పూర్తి చేయగానే ఆయన బుర్రలోకి వెళ్ళింది ఆ భావం. కృష్ణుడు కాబట్టి చెప్పులు వేసుకుని లోపలికి వచ్చాడు. కృష్ణుడు కాబట్టి చెప్పులు వేసుకుని పూజామందిరంలోకి వెళ్ళగలడా? అసలు మనకు ఆ ఓపు వస్తుందా? ఇది జయదేవుడి జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. భగవంతుడు స్వయంగా వచ్చి ఆ పాదాలు రాశాడన్నమాట. హరతు తదు బాహిత వికారం అని ఆయన రాశాడు. నాకు రాధ పాదం అంటే ఇష్టం. రాధ అంటే జగన్మాత, ఆవిడ పాదం నా శిరస్సు మీద పెట్టడమే నాకు ఇష్టం అన్నాడు ఆయన. రాధ పెట్టింది కదా అని మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను మీ పాదం నా పాదం నేను ఎత్తి మీద పెట్టినట్టే నువ్వు నాశనం అవుతావు, రాధ ఎక్కడ నువ్వెక్కడ. ఈ పాట విందో ఆవిడ విని వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి గురువు గారు చెప్పారు, రాధ తన పాదాన్ని కృష్ణుడి నెత్తి మీద పెట్టిందిట, కృష్ణుడే పెట్టమన్నట్ట, నేను కూడా పెట్టనా అని. ఆయన అంటే కాదు కత్తితో తగ్గించాడు పాపం వచ్చి. ఎల్లప్పుడు ఇలాంటి పనులు చేయకండి, చేసే ముందు ఒకళ్ళు అడగండి బాగా, ఏమంటే నేను కూడా కాలు నెత్తి పెట్టనా అని అడిగి ఆయన ఒప్పుకుంటే అప్పుడు తీయండి, లేకపోతే అవసరం తగ్గదాలు వస్తాయి. గురువు గారు చెప్పారంట. అవునా? భగవంతుడి దివ్యశక్తి అంత గొప్పది కాబట్టి ఆ విషయం అర్థం చేసుకునేవాడే మనకు అర్థమవుతుంది. పూజా మందిరంలోకి చెప్పులకు ఆ పరమాత్ముడు మాత్రమే అడుగు పెట్టేవాడు. మరొకటి వాడు అడుగు పెట్టి దెబ్బతింటారు. అలాగే మహానుభావులైన సాధువులు ఏదైనా చేయగలుగుతారు. వారి శక్తి అపారం, వారి శక్తి అపూర్వం.
అందుకే రాముడు ఏమన్నాడు, ఈ వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, వచ్చిన వాడు సామాన్యులు కాదు కాబట్టి ఇక్కడ పాదుకులకు అర్థం చేసుకున్నాడు. మనకెందుకు ఆయనకి లేదు కదా, పూర్ణాహుతి చేసేయండి అని సలహా ఇచ్చాడు. వెంటనే వీళ్ళందరూ పూర్ణాహుతి చేశారు. అప్పుడు తమాషా జరిగిందా, పూర్ణాహుతి యజ్ఞగుండంలో పడగానే ఆ యజ్ఞగుండం నుంచి దంపతులు ప్రత్యక్షమయ్యారు. యజ్ఞగుండం పడిందో లేదా, ఆ యజ్ఞగుండంలో నుంచి దంపతులిద్దరు, ఈ రాజ దంపతులిద్దరు ప్రత్యక్షం కాగానే ఋషులు ఆశ్చర్యపోయి, ఇప్పటిదాకా మనతో పాటు ఇక్కడే ఉన్న ఈ దంపతులు ఈ విద్యుల గుండంలో నుంచి, యజ్ఞగుండంలో నుంచి, అగ్నిహోత్రంలో నుంచి ఎలా బయటకు వచ్చారు అనుకున్నారు. ఆ క్షణమే ఆ అగ్నిహోత్రంలో ఉన్న దంపతులు ఇద్దరు బయటపోయారు. ఆ దంపతుల స్థానంలో మహానుభావుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అనేక హారాలు ధరించాడు. నల్లని మేఘం వంటి ఆకారంతో ఉన్నాడు. ఆయన భార్య బంగారపు రంగులో ఉన్నది. చెవులకు మకర కుండలాలు ధరించాడు. ఘన కిరీటం ధరించాడు. ఈ కిరీటము పోగు సూర్యుల కాంతిలో వెలిగిపోతుంది. ఆయనేమో నేరుగా మేఘంలో ఉన్నాడు. మేఘంలో వెలుగు తీయలాగా శిరస్సు మీద కిరీటం కనబడుతుంది. ఒకసారి ఆలోచించండి, ఆకాశంలో నవ్వు మేఘం ఉంటుంది. ఆ మేఘం మధ్యలో వెలుగు తీగ తెలిసింది. ఆ నల్లని మేఘం మధ్యలో వెలుగు తీగ ఎలా ఉంటాయో అలాగా నల్లని ఆ పురుషుడి శిరస్సు మీద వెలుగు తీగలా ఉన్న కిరీటము కనబడతాయి. సరే మేఘంలో నల్లగా ఉన్నాడు కదా, ఆ మేఘంలో వెలుగు తీగ అన్నట్టుగా అక్కడ ఆయన భార్య బంగారంలో కనబడింది. అనేక బహువులతో అనేక నేత్రాలతో ఉన్నాడు ఆయన. చేతులకి కంకణాలు, చెవులకి కొండలాలు, కడుపుకి వడ్డాణం, ముక్కుకి రంగులు, రాసాభరణం, చేతుల్లో వరడి, చక్రం, శంఖం, గద, పద్మం ఇవన్నీ ధరించిన అపూర్వ దివ్యస్వరూపుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ప్రత్యక్షమయ్యాడు. అప్పటికి అర్థమయ్యింది ఈ గురువులకి. నారదుడు చెప్పినట్టుగా ఈయన విష్ణువు కాబట్టి అంత వచ్చాక లోపలికి వచ్చాడు. ఆయన బాబు తీసుకొచ్చాడు. ఇదే సామాన్య మానవుడు ఇంటికి పని చేయగలడా? మనం అజ్ఞానులు కనుక మహానుభావుల శక్తి తెలుసుకోలేక ఆయన్ని కూడా విమర్శించాం. అది సాష్టాంగంగా ప్రణామం చేశాం. చాలా తక్కువ ఆయన సూచించారు. భగవంతుడి దగ్గర పరీక్షించడానికి అప్పుడప్పుడు మనబడి వాడిని పరీక్షించడానికి మార్గదర్శనంలో వస్తాడు. మనం ఆయనకి సలహా ఇస్తామో లేదో కనిపెడతాడు. ఆయన్ని మనం గుర్తిస్తామో లేదో పరీక్షిస్తాడు. భగవంతుని సేవ చేసేవారికి, యజ్ఞాలు చేసేవారికి, పురాణ కథ వినేవారికి అడుగుతున్న భగవంతుడి పరీక్షలు ఎదురుంది. అది కూడా మారువేషంలో ఆయన పరీక్షిస్తాడు. ఇలాంటి ఎన్ని విధాలు మీరు ఉదర్భోగారు. ఇప్పుడు ఈ కారణంగా ఎంతో పూర్వం భాగవంతుల్లో సాధన శిక్షలు చెప్పుకున్నాం. ఇది భగవంతుడి లీల. కాకపోతే ఇక్కడ నారదుడు అనే ఒక సద్గురుని కటాక్షం ఈ ఋషిని కొట్టడం వల్ల భగవంతుడిని అవమానించి గెంటలేదు. నారదుడు లేకపోతే వాడు ఏం చేసేవాడు, చెట్టు వేసుకుంటారు. ఆ గంటలు బయటికి గెట్టి ఉంటే సావనాశనం అయ్యేవాడు. వాడికి భగవంతుని అనుగ్రహం వచ్చేది కాదు. భాగవతంలో కొంతమంది ఋషులు ఆంగిరసములో యజ్ఞం చేశారు. అంగిరస యాగం చేస్తే శరీరంతో స్వర్గానికి పెడతారు. వాళ్ళు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ సమయంలో బృందావనంలో కృష్ణుడు గోపాలతో అడిగిపోయాడు. పిల్లల పూట అన్నం పట్టుకెళ్ళలేదు. రోజు సద్దన్నం పట్టుకెళ్ళేటటువంటి పిల్లలు ఆ ఒక్క పూట అన్నం పట్టుకెళ్ళలేదు. చూడండి అర్థం కాబట్టి రోజు ఐదుకు వెళ్ళేటప్పుడు కృష్ణుడితో పాటు గోపాలు వీళ్ళంతా తల్లిదండ్రులు పట్టుకెళ్ళేవారని అక్కడ ఆయన ఆవకాయ నచ్చుకుంటూ, గండపోస నచ్చుకుంటూ సద్దన్నం తినేవారు, పెరుగన్నం తినేవారని కాకుండా చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ ఒక్క రోజు ఏదో భగవంతుడి పరీక్షలాగా ఒక్కడు కూడా అన్నం పట్టుకెళ్ళలేదు, మంచినీళ్ళు పట్టుకెళ్ళలేదు. అప్పుడు ఈ పిల్లలంతా కృష్ణ మాకు ఆకలి వేసుకుంది అన్నారు. అప్పుడు కృష్ణుడు ఇక్కడికి దగ్గరలో 2 మైళ్ళ దూరంలో కొంతమంది మహానుభావులైన ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు ఆంగీరసమును యజ్ఞం చేసుకున్నారు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం అడిగితే పెడతారు. అనగానే కొంతమంది పిల్లలు పరుగు అక్కడికి వెళ్ళారు. సరిగ్గా పూర్ణాహుతి చూస్తున్నారు ఆ సమయంలో ఋషులు. ఆ పూర్ణాహుతి దొరుకుతున్నప్పుడు వెళ్ళి ఏమన్నా మేమందరం కృష్ణుడితో పాటు ఇక్కడికి వచ్చామండి, ఆకలితో మాడిపోతున్నామండి, మీరు దైవం ఉంటుంది అన్నం పెట్టండి, పూర్ణాహుతి అయిపోయాక నైవేద్యం అయ్యాక వాళ్ళకి ప్రసాదం పెట్టి మా ప్రాణం నిలబెట్టండి అనగా వాళ్ళు పట్టబడిపోయి పక్కకి చూసి ఎవరన్నా మీరు అసలే 10 రోజులకి ఉపవాసంతో దగ్గర ఆడిపోతున్నాం, ఇంకా భాగ్యాన్నం చిక్కలేదు, మా పూర్ణాహుతి లేదు, నైవేద్యం లేదు, మీకు అన్నం కావాలా అని పొందుతారు. అన్నము లేదు పొందని సమాన క్రియా సంజులై అన్నం లేదు గెట్టవుట్ అన్నారు. పాపం వాళ్ళకి భగవత్ పరీక్ష కట్టుకునే జ్ఞానం లేదు, చదువుకున్నారు, వేదాలు గారు ఉపనిషత్తులు గారు ఎన్నో మంచి పనులు చేసిన వాడే ఎక్కువగా పూర్వజన్మ కర్మ వల్ల మహాత్ముల్ని గుర్తించలేదు. అందువల్ల ఆ యజ్ఞములకు అధిష్టాన దేవత కృష్ణుడు, యజ్ఞం కృష్ణుడు, యజ్ఞంలో వేసే నెయ్యి కృష్ణుడు, మంత్రం కృష్ణుడు, అటువంటి కృష్ణుడిని గుర్తించలేక అన్నం లేదు పండి అన్నారు. తీసుకోమని 2 మైళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చి కృష్ణ ఎంత అన్యాయం చేసావు మమ్మల్ని, అన్నం పెట్టకపోతే పెట్టమని చెప్పి చంపాలి, అలా కాకుండా ఇలా మమ్మల్ని నడిపిస్తావా, అసలే ఈ పూట తిండి తెప్పాలేవు, మంచినీళ్ళు లేవు, అటువంటిప్పుడు 2 మైళ్ళు నడిచి మళ్ళీ 2 మైళ్ళు వెనక్కి వచ్చాం అంటే 4 మైళ్ళు నడిపించావు ఖాళీ కడుపుతో. తీరా మేము పెడితే ఆ ఋషులు పొమ్మన్నారు, మా ప్రాణం దగ్గర దాటిపోతుంటే ఇంత వేళపోవడం పడతామని కానీ కృష్ణుడు వైద్యుడు వేడకుండా ఒకే ఉంటాడండి. లేకపోతే ఎంతసేపు నేను కృష్ణుడితో ఆడుకుంటున్నాం, కృష్ణుడి కొడుతున్నాం, తొందరుతున్నాం, కృష్ణుడికి పర్సనల్ సెక్రటరీ అనుకుంటాడు వాడు. ఈ అహంకారం అణచడానికే ఆయన వాడడం కాస్త నడిపాడు. ఇప్పుడు వాళ్ళు అలా అనగానే కృష్ణుడు రవి మీరు ఎవరిని అడిగారు అన్నాము అన్నాడు. ఋషులు అడిగామండి అన్నారు వాడు. అసలు ఈ గొడవ యజ్ఞం చేసుకున్నటువంటి పూర్ణాహుతి చేసుకున్న వాడి దగ్గరికి అన్నం పెట్టమంటే వాడు పెడతాడా, అన్నం పెట్టారా లేకపోతే అన్నం పెడతాడా, అన్నం ఆడవాడు అడగా. పాప వాడు భార్యలు కష్టపడి నైవేద్యాలు ఉంటారు, అమ్మగారా ఇంత అన్నం పెట్టండి అంటే వాడు పెడతారు. కానీ తాతగారు ఇంటి తాతగారు అన్నం పెట్టమంటే ఆయన పెడతాడు, ఆవిడ ఉండేది ఈయనకి కూర్చొని దిగురంగానే ఒక బాబు గారు వేసి తిరుగుతారు. అంటే ఆయన వంటతో రావచ్చు వేరే విషయం, కానీ ఎప్పుడైనా అడగవలసిన స్థితి. కొంతమంది అదృష్టం కూడా పురుషులు కూడా చేయగలుగుతారు కనుక ఆడవాళ్ళు లేకపోతే వీళ్ళు చేసి పెడతారు. కానీ సాధారణంగా స్త్రీమూర్తులు మాతృమూర్తులు కనుక ఈ సంసార బాధ్యత వారిని. మీరు ఋషి పక్కులను అడగకుండా ఋషులను అడగడం వల్లే మీకు ఈ కష్టం వచ్చింది. కాబట్టి మీరు మళ్ళీ వెళ్ళి ఋషి పక్కుల్ని అన్నం అడగండి అనగానే ధామని కనపడిపోయారు వాళ్ళు. ఇప్పటికే 2 మైల్స్ అప్పు, 2 మైల్స్ డౌన్, అప్పు డౌన్, అప్ అండ్ డౌన్ చేశాం. ఇప్పుడు మళ్ళీ వెళితే ఇక అప్పు లేదు, డౌన్ లేదు, పర్మనెంట్ గా డౌనే. ఈసారి వెళ్ళిన తర్వాత ఋషి భక్తులు అన్నం పెట్టకపోతే మేము బ్రతకం అన్నట్టు వాడు. మీకు అనుమానం అక్కర్లేదు, నన్ను రవి వెళ్ళాను కానీ వీళ్ళు కొడుకులు వెళ్ళారు. ఋషి భక్తుల దగ్గరికి వెళ్ళి గోవుల వేపుచు నాకుని గోవిందుడు అన్నబడికి కొని వెంటనే మిమ్మి వేళ పుట్టించి సుధీగల శిథిల 2 ఉద్దండ అన్నంబులు అన్నారట. ఈసారి రిక్వెస్ట్ చేయలేదు, బ్రతిమాల లేదు. బ్రతిమాల కూడా ఆవులు వేపుకొని గోవిందుడు మేము అడిగి వచ్చాం, మాకు ఆకలి వేసింది, మమ్మల్ని మీ దగ్గరికి పంపాడు కృష్ణుడు, రండి అన్నం తండి అన్నారట. అంటే వాళ్ళు గట్టిగా అడిగారు. కృష్ణుడు వచ్చి అన్నం అడిగాడనే మాట వినడంతో ఆ స్త్రీలు తాము మర్చిపోయి మహావేగంగా పెద్ద పెద్ద పళ్ళాల నిండా అన్నాలు, పులిహారాలు, దొద్దోజనాలు, కట్టుకొక్కలు, చక్కెర పొంగలి, అట్లోకి పడి చట్నీలు, సాంబారు వాటి అన్నీ గుర్తుపోయింది. అందరూ వచ్చి కృష్ణుడికి అన్నం పెట్టారు. ఆ తర్వాత కథగా జరిగినటువంటి చెట్టు వరకు ఋషులకి తెలిసింది. అప్పుడు ఋషులు ఏడ్చారు, ఎంత కథ పొరపాటు చేశాం. క్రతువును మంత్రము తంత్రమును ధనములు కాలము దేశము దేవతలు వదులు వేదివీసురులు ఎవ్వాటంటి సర్వేశ్వరు మది పూజను గొప్ప బాలుడలుతు మందస్థితి దూచి గర్భతులై అన్నము లేదు పొమ్మనిది సమాన క్రియాసూర్యులై. ఈ క్రతువు ఇందులో మంత్రం, తంత్రం, కాలం, దేశం, దేవత, అగ్ని, అగ్నిలోని పూర్ణాహుతి అన్నీ ఆ కృష్ణుడు.
అటువంటి కృష్ణుడు దుర్మతులమై అన్నం లేదు పొమ్మన్నాం. ఆయన ఈ క్షితి రక్షింప జనించినాడు, ఈ భూమిని రక్షించడానికి అవతరించాడు. ఆయనకి నమస్కారం చేస్తున్నాం, మమ్మల్ని రక్షించుగాక అని ఏడ్చారు. అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఏమిటి అని పెద్దలు అడిగారు. అక్కడ వాళ్ళు కృష్ణుడిని గుర్తించలేకపోవడానికి గల కారణం అక్కడ పరమాత్మని తత్వాన్ని చెప్పే పౌరాణికుడు లేకపోవడం. అదే వాళ్ళ కూడా ఒక పౌరాణికుడు అక్కడ ఉంటే వచ్చిన వాడు కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని చెప్పేవాడు. అందులో వాడు పొరపాటు చేసి చాలా ఇబ్బంది పొందారు. కానీ ఇక్కడో వీళ్ళు యజ్ఞం చేసుకున్నప్పుడు వీళ్ళు కూడా ఏదో భార్యాభర్తలు వచ్చారు, వీళ్ళు చెప్పులతో తిరుగుతున్నారు, షర్ట్ వేసుకుంటున్నారు, చెప్పులతోటి జలవృక్షాలు వేశారు అని తెప్పకుండా వాటిని కంట్రోల్ చేయడానికి అక్కడ నారదుడు ఉన్నాడు. నారదుడు అనే ఒక అద్భుతమైన గురువు అక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఈ దంపతుల్ని అవమానించి బయటకి గెంటలేదు. అలా గెంటుంటే వాడు యజ్ఞం నాశనం అయిపోయేది, వాడికి ఫలితం వచ్చేది కాదు, ఫలితం శూన్యం అయిపోయేది, పాపం చుట్టుకునేది. అందుకే యజ్ఞవాటికల దగ్గరగా అపశబ్దములు వాడకూడదండి. యజ్ఞం చేస్తున్నప్పుడు, ఇలా పురాణములు జరుగుతున్నప్పుడు, తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు భగవంతుడు ఏదో రూపంలో పరీక్షిస్తాడు. అందుకే మనం ఇక్కడ వచ్చిన వాడిని ఎవరైనా అర్థం చేస్తే వెళ్ళిపోరాయన అని రిక్వెస్ట్ చేసి పంపాడట, అంతేగాని అవమానించి పంపకూడదు. ఈ ప్రాంగణం దాటాక వాడు పాపాత్ముడైతే అప్పుడు శిక్షించి ఈ ప్రాంగణంలో ఉన్నంత వరకు వాడిని మెల్లిగా పంపాలి తప్ప ఎవరి మీద దుర్భాషాడకూడదు, అనకూడదు. అందుకే ఇక్కడ గన్నం పెట్టేవాడిని సమయం అయిపోతుంది కొంచెం మెల్లగా వెళ్ళండి అనండి. వాడిని మెల్లగా వెళ్ళండి అంటే అర్థం అప్పుడు అర్థం చేసుకున్నవాడు స్పీడ్గా వెళ్తారు. కొంతమందికి అది అర్థం కాదు, వీడు మెల్లగా వెళ్ళమంటే ఓహో ఇంకో అరగంట ఉండొచ్చు అనుకుంటారు. అందువల్ల అలాంటప్పుడు మెల్లగా అంటే మా భావం అర్థం చేసుకోండి, కొంచెం వేగంగా వెళ్ళండి అలా తప్ప నడవండి నడవండి అని అరవకూడదు. అరిస్తే దోపాపం. ఎందుకని ఇందులో ఎవరు విష్ణువో తెలియదు, విష్ణువు కూడా పరీక్షించడానికి వస్తాడు. ఆ పరీక్షలోనే మనం విజయం సాధించాలి. ఏమైతేనే నారదుని దయ వల్ల వాడు ఆ భగవంతుడు అవమానించి గుర్తించి కాళ్ళ మీద పడిపోయారు. అత్యంత భక్తితో ఆయన నమస్కరించారు. అప్పుడు హరి ఏమన్నాడు తెలుసా, ఈ సప్తగిరుడు మీద యజ్ఞం చేసిన, నామస్మరణము చేసిన, మెట్లెక్కుతున్నంతసేపు గోవింద గోవింద అని నన్ను తలుచుకున్న వాడికి ఏదో రూపంలో దర్శనమిస్తాను. పక్షి రూపంలో, పశువు రూపంలో, పాము రూపంలో, మానవ రూపంలో, ఏదో రూపంలో దర్శనమిస్తాను. ఆ దర్శనమిచ్చింది నా రూపంగా గుర్తించి నమస్కరిస్తే వారికి ఈ జన్మలోనే విముక్తి కలుగుతుంది. నీ యజ్ఞం గొప్పది, కానీ యజ్ఞంలో చిన్న లోపం, యజ్ఞములు పురాణములు ప్రవచనముగా జరగకపోవడమే. అది నారదుడు చేయడానికి వచ్చాక నీ యజ్ఞం సంపూర్ణమైంది అని వారికి ఆశీర్వచనం ఇచ్చి అనుగ్రహించి అదృశ్యుడైపోయాడు. అందుకని ఈసారి ఎప్పుడైనా మీరు ఈ మెట్లెక్కేటప్పుడు, సాధారణంగా మెట్లెక్కేవాళ్ళు ఎక్కువ ఉండేవారు పూర్వం, ఇప్పుడు మెట్లు కాకుండా అట్లు తిని బస్సు ఎక్కువ కారు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. మెట్లెక్కి వెళుతున్నప్పుడు లేకపోతే ఆ పై కొండ మీద నడుస్తున్నప్పుడు, పాపనాశనం కేసి నడుస్తున్నప్పుడు ఎక్కడన్నా ఏ పాము అయినా తగిలితే అది పాము అనుకోకండి, భగవంతుడు మిమ్మల్ని పరీక్షించడానికి ఆ రూపంలో వస్తాడు. అందుకే అక్కడ ఎవరిని పాములు చంపవు. కొండ మీద పాము కట్టేసి వచ్చినవాడు ఎవడు లేడు, మరీ పాపం చేస్తే తప్ప. మీరు చూడండి, ఇప్పుడు ఎంతకాలం వరకు కొండ మీద పాము కట్టి తెచ్చిపోయిన వాడు గురించి చెప్పడం ఉన్నారు లేదు. కొండ మీద వచ్చి బస్సులు తిరగబడి తెచ్చుకోవడం అంటే అసంభవం. ఎప్పుడూ జరుగుతుందంటే ఇంకా ఇంతటి పాపాత్ములు అయినా అయి ఉండాలి, లేదా పరమ పుణ్యాత్ములైనా అయి ఉండాలట. పరమ పుణ్యాత్ములు కూడా తనలో దొరుకుతుంటాడు ఆయన. ఈ రెండే కారణాలు లేకపోతే అక్కడ ఏ ప్రమాదం జరగదు. మేము చూసాం, అడవి పందులు చూసాం, అక్కడ చిరుతపులు చూసాం, భయంకర సర్పాలను చూసాం కొండ మీద. మా అదృష్టవశాత్తు అవన్నీ పరమాత్మ స్వరూపాలుగా భావించి వాటికి నమస్కారం చేస్తే అవి కూడా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ కొండ మీద అనుక్షణము జాగరూకులమై భగవంతుని రూపాన్ని ఏ ప్రాణిలో అయినా చూడాలి. ఈ యజ్ఞం కథ చాలా గొప్పది. ఈ కథని శ్రద్ధాశక్తులతో వింటే వాడికి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. యజ్ఞంలో భగవంతుడు స్వయంగా ప్రత్యక్షం అవ్వడం వల్ల వచ్చే ఫలితం మనకు వస్తుంది అన్నమాట. యజ్ఞం జరిగినప్పుడు పూర్వం మంత్రబలం బాగా ఉండేది కనుక సరిగ్గా పూర్ణాహుతి అయినప్పుడు అవభృత స్నానం చేసే ముందు వర్షం కురిసేది. ఇప్పుడు కూడా సరిగ్గా యజ్ఞఘట్టం దొరికినట్టు వర్షం కురిసేది. అది ఈశ్వరుడి కరుణ. ఈ సమయంలో ఎందుకు రావాలి? పొద్దుటి నుంచి మీకు ఒక తుఫానే ఉందనుకోదు, పొద్దుటి నుంచి కాకుండా ఈ కాసేపట్లో ఎందుకు కురిపించాడు అంటే ఈ యజ్ఞఘట్టం మీరు విని మీరు కూడా అవభృత స్నానం చేసిన ఫలితం పొందాలి. అలా మిమ్మల్ని ఈ ఫలితానికి భాగస్వాములు చేయడానికి పరమాత్ముడు ఈ సమయంలో వర్షం కురిపించాడు.
స్వామి పుష్కరుడిలో అవబోధ స్నానం చేయటం చాలా గొప్ప. యజ్ఞం అయ్యాక ఇక్కడి నుంచి బయలుదేరి స్వామి పుష్కరుడిలోకి వెళ్ళాలి. మనం మెట్లెక్కి గోవింద 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 అనుకున్న తర్వాత పైకి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ గోవింద నామస్మరణం కూడా ఒక యజ్ఞం కనుక సరిగ్గా మీరు స్వామి పుష్కరిణిలో స్నానం చేసేటప్పుడు 3.5 కోట్ల నదులు సకల లోకాల నుంచి ఆ పుష్కరిణిలో చేరుతాయి. మళ్ళీ జాగ్రత్తగా వినండి. స్వామివారి మెట్ల వెంబడి నడుస్తున్నారు. నడుస్తున్నంతసేపు వెరికబుర్లు కాకుండా గోవింద 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 అనుకున్నారు. ఈ గోవింద నామస్మరణం ఒక మహాయజ్ఞం అట. ఈ యజ్ఞ ఫలితానికి పరమాత్మ సంతోషిస్తాడు. కొండెక్కాక మీరు వెంటనే పుష్కరిణిలో స్నానం చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఈతడు గోవింద నామస్మరణం అనే ఒక గొప్ప యజ్ఞం చేశాడు, వీళ్ళు అనుగ్రహించాలి అని విష్ణువు 3.5 కోట్ల నదులను ఇటు భూలోకం నుంచి, వైకుంఠం నుంచి, స్వర్గం నుంచి, కైలాసం నుంచి, అన్ని లోకాల నుంచి ఆ పుష్కరిణిలోకి పంపుతాడు. మీరు అందులో కొలగ్గానే ఏమవుతున్నప్పుడు 3.5 కోట్ల జలములలో స్నానం చేసిన ఫలితం పొందుతారు. అందున వైకుంఠంలో విరజానది, కైలాసంలో ఉన్న మందాకిని ఈ నదుల్లో స్నానం చేయడం అంత తేలిక కాదు. అవన్నీ ఆ సమయంలో పుష్కరిణిలో ఉంటున్నాయి కనుక ఒక్కసారి పుష్కరిణిలో మునిగితే ఇన్ని నదులలో ఒకేసారి మహాస్నానం చేసిన ఫలితం పొందగలుగుతారు. దానివల్ల ఇక వాడికి పునర్జన్మ కూడా ఉండదు. అందుకని గోవింద నామస్మరణం ఒక యజ్ఞం. పుష్కరిణిలో స్నానం 3.5 కోట్ల నదులలో స్నానం చేయడం వల్ల అవబృత స్నానంతో సమానం. ఇక యజ్ఞాలు చేసిన వాడికి ఎలాగో ఆ ఫలితం వస్తుంది. అక్కడ యజ్ఞం చేశాక అవబృతానికి అక్కడికి వెళ్తే అన్ని నదులు చేరతాయి కనుక వాడు పుణ్యం పొందుతాడు. స్వామి పుష్కరిణి గంగా నది, అదే సరస్వతి, అదే యమున, అదే కృష్ణ, అదే సమస్త నదులు అందులో ఉంటాయి. మనం భక్తితో స్నానం చేస్తే, సంకల్పం చెప్పుకొని స్నానం చేస్తే చాలు, అందులోకి అన్ని నదులు చేరిపోతాయి. ఇక కుమారధార అని ఒక గొప్ప ధార ఉన్నది అక్కడ. కుమార తీర్థం లేక కుమారధార అంటారు. మాఘే పౌర్ణమాస్యాం మహాతిథే కుమారధారికా నామ సరసీ లోక పావని యత్రాస్తే పార్వతీసును కార్తికేయక అగ్ని సంభవక దేవసేనా సమాయుక్తక. కొండ మీద కుమారధారకు వెళ్ళే పుణ్యాత్తులు ఎవరైనా ఉంటూ సార్ చేయొద్దండి. ఒకరో ఇద్దరు కనపడతారు, కానీ ఈసారి కుమారధారకు వెళ్ళండి. అక్కడ అన్ని చోట్ల బోర్డులు పెట్టారు, వెళ్ళేది మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఈ టేబుల్ ఇప్పుడు అంట. ప్రస్తుతానికి ఇంకా కొండ మీద పూర్తిగా అన్ని మార్గాలు కావలేదు, కానీ తెలిసిన తర్వాత అన్ని బాగుపడిన తర్వాత ఒకసారి కుమారధారకు వెళ్ళి స్నానం చేయండి. అది మామూలు తీర్థం కాదు. స్వయముగా పార్వతీపుత్రుడు కుమారస్వామి కార్తికేయుడు అగ్ని సంభవం అని కూడా అన్నారు ఆయన. ఎందుకంటే అగ్నిలోంచి పుట్టాడు. అగ్నిలోంచి పుట్టడం వల్ల అగ్నితో సమానమైన పవిత్రత కలిగిన వాడు, ఏమాత్రం కాలుష్యం లేనివాడు. ఆయన దేవసేనతో కలిసి, తన భార్య దేవసేనతో వల్లితో కలిసి ఒకప్పుడు అక్కడ ఆ తీర్థంలో స్నానం చేశాడు. ఆ కొండ మీద ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థం కుమారస్వామి వల్ల ఏర్పడింది. కుమారుడు అందులో స్నానం చేశాడు. అప్పటి నుంచి మెచ్చుకుని విష్ణువు కుమారుడి పేరు మీదుగా ఇది కుమారధారికా తీర్థము అని పేరు పెట్టాడు. అది లోకపావై, సమస్త లోకాలని పవిత్రం చేస్తుంది. ఇక ఇన్ని లోకాలలో అంతకంటే గొప్ప పవిత్రమైన తీర్థం మరొకటి లేదు. ఆ తీర్థంలో ఎప్పుడూ స్నానం చేయొచ్చు, కానీ మాఘమాసంలో పూర్ణిమ నాడు అక్కడ స్నానం చేయగలిగితే ఇక వాడికి తిరుగులేని పుణ్యం వస్తుంది. మాఘమాసం పూర్ణిమ, అది కూడా మధ్యాహ్న వేళ అన్నారు. తతో మధ్యాహ్న వేళాయా. స్కాంద పురాణములో వెంకటాచల మహాత్మ్యంలో ఈ శ్లోకం చెప్పబడి ఉన్నది. మాఘమాసములో పూర్ణిమ నాడు సరిగ్గా మధ్యాహ్నం వేళ 11:45 నుంచి 12:45 మధ్యలో, 1 గంట మధ్యలో ఈ కుమారధారలో స్నానం చేస్తే సంపూర్ణముగా కుమారుడు వచ్చి మన శరీరాన్ని నిమురుతాడు. మన పాపాలన్నీ పోతాయి, పరమ పుణ్యాత్ములు పుడతాం. దాని మహిమ ఇంతింతని చెప్పడానికి వీలు కాదు. కొంతమందికి అవయవ లోపం నుండి మాట సక్రమంగా లేక శరీరంలో ఎప్పుడు ఏదో ఒక నలత ఉంటే అటువంటి వాళ్ళు ఈ తిథినాడు అక్కడ స్నానం భక్తితో చేస్తే ఈ నలతలు పోతాయి, కలతలు పోతాయి, సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. ఈ మహామహిమ ఆ కుమారధార ఉన్నది. ఒకప్పుడు ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన ఎక్కడో ఉత్తర భారత వాడు.
దురదృష్టవశాత్తు ఆయనకి ముసలితనం వచ్చేదాకా పిల్లలు పుట్టలేదు. కొంతమంది ఎంత ఎందుకున్నా సంతానం కలగదు. చేసిన పాపాలు ఎందుకండి? ఆ పాపాల వల్ల కొందరికి సంతానం కలగదు, కొందరికి పుణ్యం వల్ల కూడా సంతానం కలగదు. పరమ పుణ్యాత్ములకు రుణానుబంధం ఉండదు కాబట్టి కూడా సంతానం కలగకపోవచ్చు. కాబట్టి ఎవడు పాపాత్ముడు ఎవడు పుణ్యాత్ముడు అనేది అంత తేలికే తేల్చలేం. ఈయన కొన్ని దోషాలు చేశాడు. అందుకని ఒక ఆయనకి ఇంచుమించుగా 60 ఏళ్ళు వచ్చేదాకా కొడుకు పుట్టలేదట. తీరా 60వ ఏళ్ళ కుమారుడు పుట్టాడు. వాడికి కౌండిన్యుడు అని పేరు పెట్టుకున్నాడు. గోత్రం పేరు కొంతమంది అలా పెట్టుకుంటాడు. అలాగే ఆయన కౌండిన్య అని తన కుమారుడికి పేరు పెట్టుకున్నాడు. వాడికి 10 ఏళ్ళు వచ్చాయి. 10 ఏళ్ళు వచ్చే సమయానికి కుర్రాడు ఆటలు ఆడుకోవడానికి అటు ఇటు తిరిగేవాడు. ఆటలు ఆడుతూ ఆ కుర్రాడు దారి తప్పి అక్కడికి అడుగులోకి పోయాడు. ఈయనకి అప్పటికి 70 ఏళ్ళు వచ్చాయి. 70 ఏళ్ళు పెద్ద వయసేం కాదు. కొంతమంది 80 ఏళ్ళు వచ్చినా కారు స్పీడ్గా అద్భుతంగా నడుపుతారు. చివరి కుమంట్లో బ్రేక్ వేసే శక్తి వాళ్ళకి భగవంతుడు ఇస్తారు. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం పుణ్యం అది. కొంతమందికి 25 ఏళ్ళకే ముసలాడుగా ఉంటారు, ఏమైనా అయిపోతారు. కొంతమంది చూస్తే ఎప్పుడు చూసినా నీరసమే, భయభక్తు వాడు ముసలివాడు. కొంతమంది 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన మహోత్సాహంతో అడగలుగుతారు. అలాంటి పుణ్యాత్ములు ఈ భూలోకంలో ఎప్పటికీ ఉన్నారు. నేను మా నాన్నగారు చూసాను కదండి, 85 ఏట కూడా దర్జాగా తిరిగారు. మా అమ్మ అలా తిరిగింది. కాబట్టి మనం ఆరోగ్యంగా పవిత్రంగా సుఖంగా తిరగాలంటే ముందు మన శరీరంలో పుణ్యం ఉండాలి. ఇప్పుడు ఈ కలియుగంలో పుణ్యం కంటే పాపం తొందరగా ప్రవేశిస్తుంది. కారణం వాతావరణం కాలుష్యం, మనుషుల మనస్సులలో కాలుష్యం, అన్ని కాలుష్యం. ఎక్కడ చూసినా కలుషితమే. ఎక్కడ ఎవరిని ఎవరు నమ్మలేదు. కాళ్ళకి దండం పెట్టిన భక్తులు నమ్ముదామంటే వాడు ఏం చేస్తాడో తెలియదు. అయ్యి బాబాయ్ గురువు గారు మీకు ఇల్లు కట్టి పెట్టిన అదృష్టం అంటాడు ఒక స్త్రీ. అలా అన్నాడంటే తర్వాత నీ ఇంటికి స్త్రీ. కాబట్టి ఏ క్షణంలో ఎవరు ఎలా ఎందుకు వస్తున్నాడో మనకి తెలియదు. దాని పూర్వం ఏది పలికితే అదే చేసేవాడు, ఏది చేస్తే అదే పలికేవాడు. లోపల ఒకటి బయట ఒకటి, ఈ రెండు పూర్వం లేదు. అందుకే పూర్వకాలంలో ఎక్కువ ఆరోగ్యవంతులు ఉండేవాడు. ఈయన 70 ఏళ్ళు వచ్చాయి. 10 ఏళ్ల కొడుకు ఏమో తగ్గిపోయాడు. అసలే అప్పటికే పేదరికం వల్ల తిండి తక్కువగా ఉండడం వల్ల చిక్కిపోయాడు. మనిషి అస్థిపంజరం అయిపోయాడు. తల ఏమో ఒడుగుతోంది. కొడుకు మీద వ్యామోహం పోదు. వళిదిర్ ముఖమాక్రాంతం ఫలితేనంకితం శిరగా గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకా తరుణాయతే. ముఖమంతా ముడత పడిపోయింది, తలంతా నెరిసిపోయింది, ముగ్గు పుట్టు అయిపోయింది, తెల్లగా అయిపోయింది. పూర్వం తెల్ల జుట్టుకే కనపడేది. అందుకని బాబాయ్ తెల్ల జుట్టుతో ఉంటాడు. శరీరం అంతా శిథిలం అయిపోయింది. వేళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ ఒడుగుతున్నాయి. అన్నిటికీ ముసలితనం వచ్చింది. కానీ ముసలితనం లేదు ఒక్కటి ఉంది కండి, తృష్ణ, ఆశ, కోరిక. దానికి మాత్రం రిటైర్మెంట్ ఉండదు. 90 ఏళ్ళు కానివ్వండి, ఈ వయసులో నాకెవరు పిల్లలు ఇస్తారంటాడే కానీ ఇప్పుడు అది పెళ్ళి ఏమిటంట. ఈ 90 ఏళ్ళు వచ్చినా మళ్ళీ ఏదో కట్టాలి, ఏదో చెయ్యాలి, ఏదో కోరిక ఉంటుంది. ఎన్ని 90 ఏళ్ళు వచ్చాక ఒక ఆయన పాపం పడిపోయాడు, కాలు విరిగింది అనుకోండి. 90 ఏళ్ల వయసులో నా యువక ఎదుర్కొంటుందా? మళ్ళీ మీతో కలిసి పదవి కేదారం రాగలనా? కేదారం నడుస్తుందా అంటాడు. నేనన్నాను, అంటే కేదారం నడవాళ్ళు కోరికుందా అన్నాను. అంటే వాళ్ళు ఆవిడండి ఉంటే అబద్ధం అండి, ఎంత పూర్వం యువనంలో ఉన్నప్పుడు ఇది యాత్రగా అంటే అమ్మో కేదారం నేనెక్కడ నడుస్తాను అన్నాడు. ఇప్పుడు కాలు అతుక్కోవడానికి ఈ కేదారం అనే వంక వేసుకున్నాడు అంటే ఆవిడ నాకు చెప్పేసి. కాబట్టి 90 ఏళ్ళు వచ్చాక పడితే కాలు అతుక్కోవడం తేలిక. అలా అతికించడం అని నన్ను అడగడం అంటే నేనేం చేయగలుగుతాను? నా దగ్గర ఏదో మహామైన ముందు అనుకున్నాడు, అనిపించాడు. నాలుగు బూడిద తప్ప. కాబట్టి అవేమని ఏం చేయలేరు. ఆశ తప్ప మరొకటి ఏమీ ఉండదు జీవుల దగ్గర. ఈయన కూడా ఈ వయసులో కూడా పుత్ర వ్యామోహం, ధన వ్యామోహం తప్ప మరేమీ లేదు. పెద్దగా భక్తులేం కాదు. ఈ కొడుకు తగ్గిపోతే అడవుల్లో కొడుకు కోసం వెతుక్కుంటూ తిరిగాట. ఈ కొడుకు నడిచిన అడవి కొంతవరకు ఆయన పరిచయమే. అందుకని అటు వెళ్ళాడా ఇటు వెళ్ళాడా అనుకుని కౌండిన్య 50 వరకు వెతికిపోయాడు. ఈ కంగారులో పగలు లేదు, రాత్రి లేదు, ఎక్కడికి తిరిగాడో తెలియదు. పిచ్చెక్కడికి తిరిగాడు. అడవిలో దారి తప్పాడు. అడవుల్లో రూట్లు అంత తేలిక తెలుసుకోవడం.
కౌండిన్యుడవివాని కానక అందందు తాగదపుచు వచ్చి దారి తప్పి ఘన వెంకటాద్రి మార్గంబులో చేరి మహారణ్యములదొచ్చి ఆర్తి పొంది ఆకలి దప్పి మెండై నేల పొడువేళ తనసుకు వేర్కొని తల్లడించి ఏల కౌండిన్య ఎందుగో ఇది వటంచు బహు విధంబులుగా ఒక్క పొడుచు వాడికి ఎక్కడో కష్టము సుఖం ఉన్నది. అందుకే అడవిలో తప్పిపోయిన తన కుమారుడు కౌండిన్యుడు వెతుకుంటూ కౌండిన్య ఏమైపోయావు నాయన, ముసలితనంలో లేక లేక కొడుకు పుట్టామనుకున్నాను, ఉన్న ఒక్కగానొక్క కొడుకు నన్ను వదిలి ఎక్కడికి పోయావు, నీ నాన్న నువ్వు లేకపోతే ఉండలేడురా బాబు బాబు అని ఏడుస్తూ తిరిగి తిరిగి వాడు అదృష్టవశాత్తు అడవిలో వెంకటాద్రి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ మధ్యప్రదేశ్, ఎక్కడ వెంకటాద్రి? ఆ ముసలితనంలో ఎలా నడవగలిగాడు అంటే భగవంతుడు వాడికి ఆ శక్తి ఇచ్చాడు. వాడిని తన దగ్గరికి రప్పించుకోవడానికి వాడికి ఆ నడిచే శక్తి ఇచ్చాడు. అలాగే ఏడుస్తూ ఏడుస్తూ 10-15 రోజులు తిరిగి తిరిగి అక్కడికి వచ్చాడు. ఎటు వెడితే తన కొడుకు దొరుకుతాడో తెలియదు, అసలు తాను ఏ మార్గానికి పెడుతున్నాడో తెలియదు, ఇంటికి పెడుతున్నాడా మరో తోటికి పోతున్నాడో తెలియదు. దారిలో పులులు సింహాలు కనపడినప్పుడల్లా వాసుదేవ గోవింద కేశవ కృష్ణ నరిచేవాట. భయంతో మాత్రమే భగవన్నామం చేశాడు, భక్తితో ఏం కాదు. అతనే పరమభక్తుడు కాదు, కేవలం భయంతో కేశవ మాధవ గోవింద అన్నాడు. భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడు. బాంధవమునైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన బంధుత్వంతో అయినా. అంటే అర్థం ఏంటి? కొంతమంది యాదవులు ఉన్నారు, కృష్ణుడు వాళ్ళందరికీ బంధువు, అందుకని కృష్ణ నువ్వు మాకు బావవి, కృష్ణ నువ్వు నాకు అన్నయ్యవి, కృష్ణ నువ్వు నాకు తమ్ముడివి అని బంధుత్వంతో కృష్ణుడు తలుచుకున్నారు. అంతే, వీరందరినీ వైకుంఠానికి పట్టుకుపోయాడు. బంధుత్వంతో అయినా కృష్ణుడు తలుచుకుంటే కృష్ణ నామస్మరణం చేసినట్టే కనుక భగవంతుడు నువ్వు ఏ వంతతో అయితేనే నన్ను తలుచుకున్నావు కనుక నీకు వైకుంఠం ఇస్తున్నాను అన్నాడు. చూసారా ఎంత అదృష్టవంతులండి, కృష్ణుడికి బంధువులు అవడం వల్ల యాదవులు ధరించారు. ఇక దుర్యోధనుడు పగతో కృష్ణుడు తిడతాననేవాడు, శిశుపాలుడు కృష్ణుడు నరుకుతానన్నాడు. అంటే శిశుపాలుడు కృష్ణుడు ఎందుకు దొరుకుతున్నాడు? కసి వల్ల, పగ వల్ల, శత్రుత్వం వల్ల. శత్రుత్వంతో రోజు కృష్ణుడు తలుచుకున్నాడు. శత్రుత్వంతో కృష్ణుడు తలుచుకున్న రామాయణంలో అందువల్ల కృష్ణ 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 నేను తగ్గుతానన్నాడు. 24 గంటలు తలుచుకోవాలి. ఏదో ఒకసారి తిట్టేస్తే వీడి చేస్తే వాడికి మోక్షం రాదు. కానీ 24 hours కృష్ణ తప్పుతాను, కృష్ణ నరుగుతాను, కృష్ణ పొడుస్తాను అన్నామంటే ఈ ఒక్కతో కూడా కృష్ణనామస్మరణం చేయడం వల్ల మనకి పుణ్యమే వస్తుంది. వగనైనా అంటే బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు కృష్ణ నాకు కష్టం కలిగింది అని తలుచుకుంటే కూడా ఆయన సంతోషిస్తాడు. ప్రీతితో సంతోషంతో కృష్ణనామస్మరణం చేసిన ఆయన ఆనందపడతాడు. ప్రాణభీతినైనా, ప్రాణం పోతున్నప్పుడు అయ్యో అడిలోకి వచ్చామని సింహం మీదకి వచ్చింది లేక పులి మీదకి వచ్చింది రక్షించన్నా సరే ఆ వంకతో కృష్ణుడు తలుచుకున్నా ఆయన సంతోషిస్తాడు. ఏ వంకతో అయినా భగవన్నామం మాత్రం చెయ్యి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? భయంతో, ప్రాణభీతితో, బాధతో గోవింద కేశవ అనగానే ఆ జంతువులు తమంత తానే పక్కకి వెళ్ళిపోయేది. అమ్మయ్య, సింహం నా మీద పడలేదు, పులి నా మీద పడలేదు అని ధైర్యంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళగా వెళ్ళగా చివరికి కొండ వచ్చింది. ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఈ కొండ దగ్గర నుంచి ఎటు వెళ్ళలో తిరిగి లేదు. ఒక పక్కన కపిల తీర్థం, మరొక పక్కన కొండకు వెళ్ళేటటువంటి దారి, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు నేను పైకి ఎక్కనా కిందకి వెళ్ళానా అని వాడు లోపల మాత్రం పడ్డాట. ముసలాడు కదా ఎక్కలేకపోతున్నాడు. అంత పెద్ద కొండ పైన ఎక్కడో ఏమిటేమిటో కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, పుట్టలు కనబడుతున్నాయి. ఇప్పుడు నా కొడుకు పైన ఉన్నాడా కింద ఉన్నాడా, ఈ గోతులో పడ్డాడో గొప్పలో పడ్డాడని భయంతో నన్ను రక్షించే దేవుడు లేడా అని ఒక్కసారి గోవింద అన్నాడు. టక్కన ఈయన అదృష్టవశాత్తు ఈయనకి 70 ఏళ్ళు అయింది, 90 ఏళ్ళ ముసలు ఆయన వచ్చాడంట. ఆయన కూడా వణుకుంటూ వృద్ధ ఎవరి కోసం ఇక్కడికి వచ్చామన్నాడు.
నన్ను వృద్ధవిప్రాంతం నాకంటే వృద్ధుల్లో ఉన్నావు, తొందరలో ఉన్నాం, నేనే ముసలానంటే నాకంటే ఒక రిటైర్డ్ ముసలాయన నువ్వు. అయినా ఈ ప్రాంతం నీకు తెలిసినట్టుగా ఉంది, నాకంటే కొంచెం చురుగ్గా నడుస్తున్నావు. స్వామి, నా కొడుకు ఒకటేనండి, లేక లేక వార్ధక్యంలో పుట్టాడు, వాడిని వెతుక్కుంటూ దారి తప్పిక్కడికి వచ్చాను. నా కొడుకు కనపడలేదు. ఈ కొడుకు కోసం వెతకడానికి శరీరంలో ఓపిక కనపడటం లేదు. అనగా వృద్ధుడా, ఈ అడవిలో కొద్ది రోజులు ఉందాం అనుకుంటున్నావా, లేకపోతే వెంటనే నీ కొడుకు కోసం వెనక్కి పెడదాం అనుకుంటున్నావా అన్నాడు. వెనుకకి తిరిగి ప్రయాణం చేసే శక్తి నాకు ఎక్కడుంది స్వామి? ఎప్పటికీ ఎన్ని రోజులు పెడితేనో తిరిగట్లేదు, డే అండ్ నైట్ తిరిగట్లేదు, నాకు వాచి లేదు, నాకు ఒళ్ళంతా ప్యాచీ లేదంతా. ఇక నాకు శరీర వ్యామోహం పోయింది. ఏ క్షణంలో అయినా శరీరం పడిపోతుందేమో, నేను మరణిస్తానేమో అనే భయం వచ్చింది. అయినా ఒక్క బాధ మాత్రం ఉన్నది. అదేమిటో తెలుసా? మానవుడి పుట్టాక ఋషుల రుణం, దేవతల రుణం, పితృదేవతల రుణం, గురువుల రుణం తీర్చుకోవాలి. నాకు కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు కనుక పెద్దవాడి నేను మరణించాక నాకు దాన సంస్కారాలు చేసి దర్శనం పెడితే నా పితృదేవతల రుణం తీరుతుంది. నేను నా కుమారుడికి ఉపనయనం చేసి వాడి చేత దేవతల యజ్ఞం చేయిస్తే దేవతల ఋణం తీరుతుంది. ఈ ముసలితనంలో నేను ఇంట్లో కూర్చున్నట్టుగా నా కుమారుడు ఎవరో పెద్దవాళ్ళని తీసుకొచ్చి పురాణం చెప్పిస్తే ఆ పురాణాన్ని వింటే తద్వారా గురువుల రుణం, ఋషుల రుణం తీరుతుంది. ఈ రుణములు తీర్చుకోవడానికి కావలసిన కుమారుడు కనపడలేదు. ఆ ఒక్క బెంగ బాధ నన్ను పీడిస్తున్నాడు. ఓహో అలాగా, అయితే నాతో రా అని ఆ ముసలాయన వీడు చెయ్యి పుచ్చుకుని మహావేగంగా పెరిగించాక, ఓ ఈ ముసలాడు లాగేసుకున్నావు అన్నాడు. కానీ ఆ తర్వాత ఇంకా మాట్లాడలేదు. ఎందుకు తెలిసిన, మొట్టమొదట ఈ 90 ఏళ్ల వృద్ధుడు ఈ 70 ఏళ్ల ముసలాయన్ని లాగుతూ ఉన్నప్పుడు కొంచెం కాళ్ళు పెడితే, ఆ తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చిందో శక్తి తెలియదు. కానీ ఆ పెద్ద ఆయనేమో పరిగెట్టాడు లేడిలాగా, అంతకంటే లేడిలాగా ఈ బోడైన పరిగెట్టాడు. అసలు ఈయనకి కాళ్ళ నొప్పులు లేవు, చెయ్యి గట్టిగా పుచ్చుకుని అవుతుంటే చెయ్యి బెడకడం లేదు. ఈయన కొడుకోకుండా ఆయన వెంట వెళ్ళిపోయాడు. అంత పెద్ద కొండ 3.5 నిమిషాల్లో ఎదురు పరిగెత్తెక్కాడు. 3.5 నిమిషాలు ఆ పర్వతం అనేది కదా. అప్పుడు అర్థమైంది ఈ ముసలాయన ఈ మధ్య ప్రదేశానికి ఈ వచ్చిన వాడు ఎవడో సామాన్యుడు కాదు, మహా తపస్య. అందుకే ఆయన నా చెయ్యి పట్టుకోగానే నా శరీరంలో ఒక నూతన శక్తి వచ్చింది. అనుకుని ఏం మాట్లాడకుండా ఆయనతో వెళ్ళాడు. ఇద్దరు ఒకటి వెళ్ళాక ఇక్కడ ఒక తీర్థం ఉన్నది. ఈ తీర్థం చాలా గొప్పది. ఇందులో ఒక్కసారి నా పేరు చెప్పి గుడుగులు ములుగు అన్నాడు. ఓహో ములుగుతానండి, మీ పేరు చెప్పి పొలగమన్నారు, ఎందుకు మీ పేరు ఏమిటండి అన్నాడు. అప్పటిదాకా ఆయన పేరు కూడా అడగలేదు. అదే మనం అయితే కనపడగానే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాం, అడగలేదు ఆయన. ఇప్పుడు అడిగాడు పాటు, మీ పేరు చెప్పి పొలగమన్నారు కాబట్టి అడుగుతాను, మీ పేరు ఏమిటంటే నువ్వు 10 సార్లు గోవింద గోవింద అన్నదే, నాకు కూడా మా నాన్నగారు గోవింద అని పేరు పెట్టారు. మీ నాన్నగారు ఎవరు? ఆ తర్వాత సొంతం వెళ్ళి పొలగబోయే బాగుందండి. వెంటనే గోవింద 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 అని అతను మురిగాడు. మొదలుగానే ఈ 70 ఏళ్ళు ఆయన 16 సంవత్సరాలు కుర్రాడైపోయాడు. ఈ 90 ఏళ్ళు ఆయన ఒడ్డు మీద ఉన్న ఆయన నీలమేఘఛాయ శరీరుడు శ్రీమన్నారాయణుడిగా మారిపోయాడు. అప్పటికి అర్థమైంది, గోవింద అన్నప్పుడే నాకు అర్థం అవ్వాలి అనుకుని వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి చావడానికి సిద్ధంగా ఉన్న ముసలివాడిని నేనెక్కడ, ఈ పడుచు వయస్సు ఎక్కడ, ఏ జన్మలో ఏ పుణ్యం చేయడం వల్ల నాకు నీ దర్శనం లభించింది అని అడిగాక, ఈ జన్మలోనే చేసేవాడు పుణ్యం, పూర్వజన్మ పుణ్యం కూడా అక్కర్లా. ఈ యుగములో ఈ కొండ మీదకు అడుగు పెట్టి నా నామస్మరణం గోవింద గోవింద అని విశ్వాసముతో చేసిన వాడికి సకల శుభాలు ఇస్తున్నాను. ఈ కొండకి అపూర్వ శక్తి ఉన్నది. అడవిలో ఉన్నప్పుడు గోవింద స్మరణ చేస్తే రక్షించాను. ఈ కొండ మీదకి వచ్చి గోవింద అనగానే నీ పాపాలన్నీ తుప్పు నేర్పినట్టు అనిపోయాయి. తుప్పు పట్టిన ఇనుముని గీకితే ఏదన్నా ఆకురాయి పెట్టి ఆ తుప్పు కింద రాలిపోతుంది. అలాగే నీ పాపాలు రాలిపోయాయి. ఈ కొండ మీద గోవింద నామస్మరణం చేసిన వాడికి మాట వలస కూడా పాపం ఉండదు. కాకపోతే విశ్వాసంతో భక్తితో చేయాలి. ఎలా చేసినా పుణ్యం వస్తుంది. కానీ పరమభక్తితో, దృఢభక్తితో, విశ్వాసముతో గోవింద 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 అంటూ ఉంటే ఒక్కొక్క శబ్దములకు మన పాపములన్నీ పట్ట 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 కిందకి రాలిపోతాయి, భస్మమైపోతాయి.
అందుకే నీకు పాపాలు పోగానే ఈ కుమారధార దగ్గరికి తీసుకొచ్చాను. ఇక్కడ ఒకప్పుడు కుమారస్వామి స్నానం చేశాడు. అందువల్లే ఈ తీర్థమునకు ఆయన పేరు మీదుగా కుమారధార తీర్థం అని పేరు వచ్చింది. ఇందులో నువ్వు స్నానం చేసావు, నువ్వు యువకుడి అయ్యావు. అదే కలియుగ మానవులు అయితే ఇందులో స్నానం చేస్తే ఎల్లవేళలా యౌవనముతో ఉండే దేవతలుగా మారిపోతారట. ఇప్పుడు ఉదాహరణకి మనం భక్తితో అక్కడ స్నానం చేస్తే ఆయన ఇచ్చినట్టుగా 16 ఏళ్ల యువనం మనకి ఇవ్వడు, అది కలియుగంలో నిషిద్ధం కనుక. కానీ మనం శరీరం విడిచిపెట్టాక ఎప్పుడు 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండే దేవతలుగా మారిపోతాం. దేవతలకి నవయౌవనం, ఎప్పుడు వార్ధక్యం ఉండదు. దాని ఫలితం ఎప్పుడు అక్కడ ఉంటుంది. నీకు మాత్రం కావాలని 16 ఏళ్ల బాలుడి లోపం ఇచ్చాను. ఈ 16 ఏళ్ల బాలుడివి నువ్వు వెళ్ళి నీ కుమారుడిని పొందుతావు. కానీ నీ కొడుకు ఇలా చూస్తే గుర్తుపట్టలేడు. అందుకని నువ్వు వాడికి కావాలనుకున్నప్పుడు వార్ధక్య రూపం చూపించి తిరిగి నీ రూపంలోకి వచ్చే మహిమ ఇస్తున్నాను పో అన్నాట. ఒక వృద్ధుణ్ణి కుమారుడిని చేసిన తీర్థం కాబట్టి కూడా అది కుమారధార తీర్థం అని ప్రసిద్ధి ఎక్కింది. ఈ కథ శ్రద్ధతో వింటే, ముసలివాడు శ్రద్ధగా వింటే వార్ధక్యంలో మంచం మీద పడి రోగములతో మరణించరు. నేను ఈ వెంకటాచల మహాత్మ్యంలో సుస్పష్టముగా వేదవ్యాసులు అని చెప్పిన మాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా రోగాలు, అసలు ఏమేమి ఉందో తెలియదు కానీ మీడియా వాళ్ళు భయపెట్టేస్తారు. ఆ భయంతో గుండెకి చచ్చిపోతున్నారు. దానికి రోగం కంటే భయంతో చచ్చిపోతామా? సెకండ్ వేవ్ లేదు, వాడు మామూలు లేదు. ఉన్న రోగం ఎంతైతే మిమ్మల్ని భయపెట్టేస్తున్నాడు కదా, కరోనా అని చచ్చిపోతున్నారు భయంతో, గుండెపోటు. ఈ వంటతో కొంతమంది మెడికల్ మాఫియా అని ఒకటి ఉంటుంది. వాడు మెడిసిన్స్ వేసి మనదం వేస్తున్నారు. అసలు ఆ మందులు వేసుకోవడం మానేశాక రోగం తగ్గుతుందో తెలిసిన వీళ్ళు. మా తమ్ముడికి కూడా వచ్చింది. వాడికి ఇంజక్షన్ కొడినంత కాలం వాడికి నాలుగంత చేదు అయిపోయి అన్నం తినలేకపోతూ ఉంటే, రే ఆ ఇంజక్షన్ ఆపేసి మందులు మారేసి చెప్పినట్టు అన్నం చేసే శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాడు. కారణం కొంతమంది మనకు తెలియకుండానే లేబుల్ మందులు ఇచ్చేస్తారు. డాక్టర్లు అంటే ఎలా ఉండాలంటే, నంజాల్లో ఉదయ్ శంకర్ గారు, సత్యశివసుందరి గారు దంపతులు ఉన్నారు. వాడు ముట్టుకుంటే మనకు రోగం తగ్గుతుంది. ఎందుకంటే పిచ్చి మందులు ఎవరు ఎంతవరకు మెడిసిన్స్ ఇవ్వాలో అందిస్తారు. మహానుభావుడు కర్నూలులో ఉన్నారు మా డాక్టర్ గారు వేణుగోపాల్ గారు, కరోన సత్రానికి సెక్రటరీ. ఆయన భార్య మేర, వాళ్ళు డాక్టర్లు అంటే. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి రోగాలు తొలగిపోతాయి. కారణం ఏమిటి? నీ రోగములకు ఎంత మందు వేయాలో అంతమందే వేస్తారు. అనవసరమైన మందులు నీ శరీరంలోకి పంపరు. అందువల్ల మనకి మందులు వాడితే వేరే అనారోగ్యం రాదు. అలా కాకుండా అసలు నీకు ఏ రోగం వచ్చిందో తెలియదు. అక్కడికి అడగానే హత్య తుమ్మి వెళ్ళగానే ముక్కు దగ్గర నుంచి కింద దాకా అనకూడదు. కానీ అన్ని స్కామ్లు ఉంటాయి. ఎందుకు అసలు స్కామ్కి సంబంధించిన చేయబట్టుకుంటే నీకు ఎందుకు వచ్చిందో తెలుసు. నాకే తెలుస్తుంది ఆయన హత్య ఎందుకు అన్నాడు. అక్కడ పొల్యూషన్ ఉంది కనుక. దాము ముక్కులో పెడితే హత్యం తుమ్ముతావు, గొంతుకి రెప్పు వస్తుంది. అంత దానికి నీకు స్కాన్ చేయాలా? దాము గొంతుకులో పెడితే నాకు తెలియదా? అంటే స్కామ్లు కాదు, స్కామ్. దాంతో సగం మనం చచ్చిపోతాం. అటువంటి వాడు భయపెడుతున్నారు తప్ప ఏమక్కర్లా. మీరు సరైన జాగ్రత్త తీసుకోండి. ఒకడి మీద ఒకటి పడకుండా ఉండండి. నేను చెప్పిన శుభ్రంగా వేప కషాయం తాగండి. భగవంతుడిని నమ్మండి. అధైర్యం విడిచిపెట్టండి, ధైర్యంతో ఉండండి. సగం ధైర్యం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది తెలిసిన మీకు. లేకపోతే రోజు బెంగ పెట్టుకుని నాకు రాగం వస్తుందేమో, నాకు రాగం వస్తుందేమో, ఇంట్లో ఎంతకాలం తప్పుకుంటావు? ఎంతకాలం తప్పుకున్నా ఎప్పుడప్పుడు బయటికి రావాల్సిందే. మరీ ఎక్కువ తప్పుకుంటే బయటికి రాగానే ఆ రోగం నిజంగా పట్టుకుంటుంది. హాయిగా తిరుగు, కొంచెం జాగ్రత్త తీసుకుని దర్జాగా బయట తిరిగితేనే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. కాబట్టి వార్ధక్యం చాలా ప్రమాదకరమైంది. అందున ఈ రోగకాలం మరింత ప్రమాదకరమైనది. అటువంటి కాలంలో ఈ కుమారధార మహిమ వింటే అనారోగ్యముతో మరణించడుగా మరణించడు. వార్ధక్యంలో సుఖంగా అనాయాసంగా మరణిస్తాడు. తర్వాత ఉన్నంతకాలం ఆరోగ్యంగా వజ్రకయుడి బతుకుతాడు. తిన్నది అరుగుతుంది శుభ్రంగా. చూడండి మరి, రామ జయ శ్రీరామ గురువు గారి దగ్గరికి వస్తారు, నన్ను రోజు తీసుకురాగలుగుతారు. ఆయన వయసు కూడా 70 పైనే ఉంటుంది అనుకుంటాను. కానీ ఆయన ఇప్పటికీ చురుగ్గా చెంగును దోపగలరు. నేను కొంచెం వెనకండి కొంచెం జాగ్రత్త అనకపోతే గంటకి 90 మైళ్ళు వేగంతో కాదడం కదా. కొంచెం నా వల్ల భయపడి బ్రేక్ వేస్తున్నారు. అలా చెప్పచ్చింది ఏంటంటే గోవింద నామస్మరణ, రామనామస్మరణ, దైవ భక్తి, దృఢమైన అచంచలమైన విశ్వాసం ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం వస్తుంది. మరి అది ఉండవలసినంత భక్తి ఉండడంలా. అసలు భక్తులు కాకుండా పోలేదు, కానీ పూర్తిగా భక్తి ఉండడం లేదు మనలో.
సంపూర్ణమైన భక్తి ఉంటే మనకి భగవదనుగ్రహం కలుగుతుంది. ఈ కథ విన్న వారికి మాత్రం నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నమ్మి చెబుతున్నారు, వారు మాత్రం అనారోగ్యంతో మరణించరు. ఇది పరమ పవిత్రమైన కుమారధారాతీర్థ మహిమ చాలా గొప్పది. ఇక శంకరరాజు గారి కథ ఇది వాల్మీకి ఒకప్పుడు సూతుడికి డైరెక్ట్ గా చెప్పాడు, వ్యాసుడు చెప్పలేదండి ఈ కథ, సూతుడే చెప్పాడు. ఏమని? వాల్మీకి నాకు పూర్వంబునందొక ఇతిహాసంబు చెప్పే అన్నాడు. వాల్మీకి మహర్షి స్వయముగా సూతుడికి చెప్పిన దివ్య కథ ఇది. పూర్వం చంద్రవంశంలో శంఖనుడు అని రానున్నాడు. ఆయనకి 11 అక్షౌహిణీల సైన్యం ఉండేది. మహావీరుడు. చంద్రవంశం అంటే ఎప్పటిదండి, పూర్వయుగం నుంచి ఎప్పటి వరకు ఉంది ఆ చంద్రవంశం. ఇంకా చాలా గొప్ప వంశం. వంశంలో యయాతి లాంటి వాళ్ళు, రఘుషుడు లాంటి వాళ్ళు, పూరువు లాంటి వాళ్ళు, పాండవులు, కౌరవులు అందరూ పుట్టారు. కృతయుగం నాటి మాట. అప్పట్లో చంద్రవంశం వాళ్ళంతా ఇప్పుడు రామసేతు అని పిలుస్తున్నామే, రామేశ్వర ప్రాంతానికి వచ్చేవారు. అప్పటి ఇంకా రామసేతు లేదు. రాముడు త్రేతాయుగంలో అక్కడ సేతు కట్టాక ఆయన పేరు మీదుగా నలుడు కట్టిన వంతెన రామసేతు అని పిలువబడింది. కానీ 7 కొండలు ఎప్పుడు ఉన్నాయని చెప్పారు కదా, వరాహవతారంలోనే వచ్చిన కొండలు కదా. అందుకని చంద్రవంశం వాళ్ళంతా 7 కొండలకి ఆ రామసేతు ప్రాంతానికి వెళ్ళేవారు. ఇప్పుడు మనం చెప్పుకునే కథ త్రేతాయుగం నాటి కథ. రాముడి యొక్క అవతారం కొంతకాలం నడుస్తున్న కాలంలో ఈ చంద్రవంశపురాలు శంఖనుడు అనేవాడు కాంబోజ దేశాన్ని పరిపాలించేవాడు. కాంబోజం అంటే ఇప్పుడు కంబోడియా, కంపూచియా అంటున్నామే. కంబోడియా అంటే కాంబోజం అన్నమాట. ఇప్పటికీ అక్కడ శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంది, శివాలయం ఉంది. వట్ట అంకుర్ అంటారు. మీరు ఇంటికి వెళ్ళాక గూగుల్లో అంకుర్, వట్ట అంకుర్ అని కొట్టండి, అద్భుతమైన ఆలయం కనబడుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆలయం. ఇప్పుడున్న ఈ ఆలయం ఉందే, దాన్ని ఎవరు అంటే సుదర్శనుడు అనే ఒక రాజు కట్టించాడు. ఆ ఆలయం ఇప్పటికీ ఉంది. 5,000 సంవత్సరాల క్రితం ఆలయం పడ్డ. అంతఃపూర్వ ఆలయాలు ఎన్ని శిథిలమయ్యాయో ఆలోచించండి. అదృష్టవశాత్తు టూరిజం మీద బతుకుతున్నారు కనుక అటు ఇటు ఉన్నవాడు కాంబోడియాలో ఈ ఆలయాన్ని మాత్రం పడవట్లేదు. సాధారణకి త్వరకాళ్ళు ఆలయాన్ని బతకలేరు, కానీ వాళ్ళకి బతుకే టూరిజం అవడం వల్ల ఆ ఆలయాన్ని ఇంకా ఉంచారు. అప్పుడప్పుడు కొంతమంది వెళ్ళి చూసిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు ఈ కరోనా బ్యాంక్ వదిలిపోయి బయట విమానాలు తిరిగితే ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఎక్కువ ఖర్చు 60,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అందుకంటే ఎక్కువ. ఆ తర్వాత మీ ఇష్టం, అక్కడికి వెళ్ళాక మీరు ఏమైనా వేరే ఖర్చు పెట్టుకుంటే వేరే విషయం. కానీ అద్భుతమైన ఆలయంలో అడుగు పెడితే ఒక రోజంతా లోపల తిరిగినా మనకి పూర్తి కాదు. అందుకే ఆ ట్రిప్ 5 రోజులు 6 రోజులు వేసుకుంటారు అన్నమాట. ఒక వింగ్ అంతా ఒక పూట, మరో వింగ్ ఇంకో రోజు, అలా చూడాలి. అన్ని గుడులు, అంత శిల్ప సంపద మళ్ళీ ఎక్కడ మనకు కనపడదేమో అన్నట్టుగా ఉంది అక్కడ. అంత గొప్ప దేశం. అన్ని దేశాలు మనమే కదండి. ఇండోనేషియా మంది, మలేషియా మలయ పర్వతం అంటే అదే, సింగపూర్ సింహపురం మంది, కాంబోజ దేశం మంది. అన్ని దిక్కుమలను ఆక్రమించి పారేటినే. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి శోభరంగా అన్ని లాగిపారేసి మన గుళ్ళు పడగొట్టేసి కప్పు చేసి పారేసారు. వీడు ఎక్కడుంటే అక్కడ హింస తప్ప ఇంకేం ఉండదు. ఏం చేస్తాం, కాల ప్రభావం మనలో మనకు ఐకమత్యం లేదు. ఇప్పుడు ఈ మధ్యనే మనకు ఐకమత్యం పెరుగుతుంది అనుకోండి. దేవుడి దేవత ఐకమత్యం ఇలాగే ఉంటే మళ్ళీ మన పూర్వ వైభవం మనకు వస్తుంది.